'మగధీర' సినిమాలో హీరో, హీరోయిన్ ప్రేమ కోసం ప్రేమ కోసం మరణించిన తర్వాత భారీ సంకల్పం కోసం వాళ్ళు వేరే జన్మలో బతుకుతారు. వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. ఇది కేవలం కథ మాత్రమే. సినిమా కథ మాత్రమే. కానీ ఇలాంటి కథనే రియల్ జీవితంలో ఉందంటూ కూడా మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇదే కథకు సంబంధించి కూడా ఒకవైపు నాగరాణి ఆలియాస్ భవిత ప్రస్తుతం మనతో పాటు భవిత ఉన్నారు. వారితో మాట్లాడి అసలు నిజంగా పోయిన జన్మ అనేది నిజంగా ఉంటుందా? ఏ విధంగా గుర్తుపట్టింది అనే విషయం తెలుసుకుందాం. హాయ్ భవిత. కానీ మనకు అసలు ఈ జన్మలంటేనే కూడా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు జనరల్గా నమ్మరు. కానీ నువ్వు పోయిన జన్మలో ఎవరైతే ప్రియుడు కావచ్చు భర్త అని అంటున్నావు. సరే, భర్త నిజంగా ఎట్లా గుర్తుపట్టా, ఎప్పుడు గుర్తుపట్టా? నేను చెప్పాను అతను వెతుకుతున్నాను అని చెప్పాను. అతను ఇంకా నాకు దొరకడానికి కూడా నేను చెప్పలేదు. మీడియా ముందుకు వచ్చింది కూడా దానికోసం అని చెప్పాను. విగ్రహాల కోసము అతను మేమిద్దరం కలిసి తీయాలి అంతవరకు అని చెప్పాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అతను ఫోన్ చేశాడని చెప్పాను. ఫోన్ చేసిన తర్వాత అతను పిలిచాడు. ఫస్ట్ నాకేం చెప్పలేదు. నేనే నీకు సంబంధించిన వాడిని అతను నాకేం చెప్పలేదు. జస్ట్ ఉండి చేద్దామని హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. కానీ తన పేరు చెప్పుకొని తను చేసుకోవాలని అనుకోలేదు. నేనే గట్టిగా అడిగాను ఏంటి అని చెప్పేసి. అడిగితే కనుక ఇలా జరిగాయి, మిమ్మల్ని చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది, ఇవన్నీ ఎందుకని అడుగుతా కనుక అప్పుడు కూడా అతను ఒప్పుకోలేదు. మళ్ళీ నేను అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వదిలేసాను. నేను చెప్పకపోతే వదిలేసాను. తర్వాత మెల్లగా నేను గట్టిగా అడిగిన తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది కూడా ఏమీ నార్మల్గా ఏం కన్ఫర్మ్ చేసుకోలేదు. లాస్ట్ చనిపోయినప్పుడు ఏం జరిగింది, మనం అసలు దేనికోసం చనిపోయాం అని నేను రెండు క్వశ్చన్లు అడిగిన. దానికి తను ఆన్సర్ చేశాడు. అంటే దేనికోసం చనిపోయారు, ఎన్ని సంవత్సరాలు బతుకున్నారు గత జన్మలో? చాలా ఇయర్స్. నాకు ఒక 25 years వరకు నేను బతికే ఉన్నాను. అంటే పెళ్ళైందా మీ ఇద్దరికి? అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినాక ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? చాలా రోజులు కలిసి ఉన్నాం. ఎందుకు చంపేశారని చెప్పాను. ఎవరు? మాకు సంబంధించిన వాళ్ళు చంపేశారని చెప్పాను. సో ఇదంతా అయిపోయినాక మొదటిసారి ఈ జన్మలో కలుసుకున్నాక ఆయన చూడంగా నీకు ఏ ఫీలింగ్ వచ్చింది, ఎలాంటి వైబ్ కనిపించింది? వైబ్ అంటే కనుక ఇది హార్ట్కి ఏదైనా అనిపించడం, కానీ సిమ్టమ్స్ అనేది కొన్ని విచిత్రం అనడానికి అతనికి అప్పుడు ఏమేమి చూసామో అవన్నీ నాకు అతను చూసినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా గుర్తు వస్తున్నాయి. సో అందుకని అతను అడిగాను. అతను ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే కనుక, మళ్ళీ తర్వాత ఒప్పుకున్నాడు. సో ఆయన కూడా నీకోసం ఏమైనా వెతకడం ఇలాంటి ఏమైనా ప్రారంభించారా? ఫస్ట్ నువ్వేనా? తనకి వెతికాడంటే అతనికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత గుర్తు వచ్చిందని చెప్పాడు. అంతకుముందు ఏం గుర్తు లేవని చెప్పాను. అయితే కనుక ముందు అంతా గుర్తు లేవంట. తర్వాత తనకి గుర్తు వచ్చే లోపల తనకి మ్యారేజ్ అయిపోయింది. బట్ వెతికాడు. మేము జస్ట్ ఏంటంటే విగ్రహాల కోసం మాత్రమే మేము పెట్టిన విగ్రహాలు మేము తీయాలి అంతవరకే. ఇప్పుడు మ్యారేజ్ అయింది ఆయనకి? మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు చెప్పాను కదా. అతను తీసుకొని వచ్చాను, అతనికి పెళ్ళి అయిపోయిందని కూడా అతను ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ కలవాలి అని ఏమైనా అంటున్నారా? అలాంటి ఉద్దేశం లేదు, కలవాలి పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే మా ఇద్దరికీ లేదు. ఎందుకంటే మళ్ళీ పుట్టారంటే విగ్రహాలని మేము పెట్టిన విగ్రహాలని మేము తీయగలం. మా మాది ఒకటి మేము చేసినప్పుడు విగ్రహం తయారు చేసినప్పుడు కదా మాకేం పెళ్లి కాలేదు. ఇప్పుడు వచ్చేసి అభిషేకాలు అనేవి మేము చేసాము. చిన్నప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము, కానీ పెళ్ళి అయితే కాలేదు. అప్పటికి కలిసి ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఈ తర్వాత జరిగింది అంతా. అంటే మళ్ళీ పుట్టడం అనేది చాలా అరుదు. దట్టు మీరు గుర్తుపట్టారు ఒకరినొకరు. అంటే దీని వెనుక గల కారణాలు ఏంటి? ఎందుకు దేవుడు మిమ్మల్ని కలిపారని అనుకుంటున్నారు? నేనైతే కనుక విగ్రహాల కోసం కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటి కోసం కలపడం నేను అనుకున్నాను. అంటే ఇద్దరు కలిసి విగ్రహాలని తీయాలనుకుంటున్నాం అంతే. ఆయన సపోర్ట్ ఉందా మీకు? ఇప్పుడైతే సపోర్ట్ ఉంది. వాళ్ళ భార్య ఇట్లా ఏమైనా వ్యతిరేకిస్తుందా? వాళ్ళ భార్య ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకు వాళ్ళ భార్య చూడలేదంటారా? ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలతో మాట్లాడాను, వాళ్ళ వైఫ్తో నేను మాట్లాడలేదు. పిల్లలతో మాట్లాడాను అంతవరకు. అంటే ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? ఎందుకు ఇటు ఫస్ట్ అమ్మవారు పోసినప్పుడు సమ్ రీజన్స్ వల్ల స్టడీ అనేది స్టాప్ చేసాము. స్టాప్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఏ క్లాస్ వరకు చదివావు? 5th. తర్వాత ఏం చేస్తావు? అంటే ఇంటి దగ్గర ఏం చేస్తుంటే? ఇంటి దగ్గర ఏం లేదు. అప్పటి నుంచి నాకు మైండ్ అనేది ఇవి కనిపిస్తాయని అప్పటి నుంచి చెప్పేదాన్ని. 5th class అక్క, 5th class నుంచి. అప్పటి నుంచి నేను చెప్తూ ఉంటే కనుక ఇవన్నీ మమ్మీ నేను ఏమన్నా మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయిందని మమ్మీ నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పింది. కావాలంటే మీరు చూసుకొని ఇవన్నీ నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు 9 years ఉన్నప్పటి నుంచి అదంతా స్టార్ట్ అయిపోయింది.
సో ఈ విగ్రహాలు ఇది ఏంటిది అసలు విగ్రహాలు దేవుడు ఏమైనా కల్లోకి వచ్చి చెప్పారా ఏంటి? నాకు దేవుడు కళ్ళలోకి వచ్చాడు నేను చెప్పలేదు. అంటే వచ్చి చెప్పారా అని అడుగుతున్నా. లేదు నాకు దేవుడు వచ్చి చెప్పాడని నేను ఎక్కడ చెప్పలేదు. నేను ఏమన్నానంటే కనుక నాకు ఇలా విజువల్స్ కనిపించాయి, అవి నేను నమ్మలేదు ఫస్ట్ అయితే కనుక. ఇవి నాకు కనపడి నేను మా పేరెంట్స్కి చెప్పడం జరిగింది. బట్ మమ్మీ వాళ్ళు కూడా ఈ జనరేషన్ ఇలా తీసుకుంటారో ప్రతి ఒక్కరు ఎలా తీసుకుంటారో అని చెప్పేసి మమ్మీ నాకు మర్చిపోవడానికి చాలా ట్రై చేసింది. బట్ నేను మర్చిపోకపోవడమే నాకు చేసిన పెద్ద మిస్టేక్. అంటే ఈ విగ్రహాలు ఇవన్నీ ఏంటి అసలు ఎందుకు, అంటే మీకే ఎందుకు, అంటే అది విగ్రహాలకు మేము చేసినవి మేము అప్పట్లో చేసిన విగ్రహాలు అనేది ఇప్పుడు అనేది పూజలు అందుకునే ఒకప్పుడు మేము చేసినప్పుడు మేము చేసుకున్నప్పుడు పూజలు చేసిన విగ్రహాలు అనేవి ఇప్పుడు అక్కడ ఉన్నాయని చెప్తున్నాను. అంటే గత జన్మల్లో మా నాగపాము మీరు లేకుంటే పామే అని చెప్పాను. పామేనా? సో అప్పుడు చేసిన విగ్రహాలు ఇప్పుడు వెలికి తీయాలి, అవి తీస్తే ఏం జరుగుతుంది, లోకానికి ఏమైనా అరిష్టం ఉంటుందా? లోకానికి ఏమైనా అరిష్టం అయితే ఉండదు, మంచిదే ఉండదు. ఒక విగ్రహం వచ్చిన తర్వాత మంచిగా ఉండదు కానీ చెడు ఎక్కడ ఉండదు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నా విగ్రహాలు? విజయనగరం అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కనుక నేను ఇలా చెప్పేదాన్ని, నాకు ఇవన్నీ గుర్తుండేవి ఇలా కనిపిస్తేవి అని చెప్తే కనుక ఒకవేళ వస్తే కనుక వాటి కోసం ట్రై చేద్దామని ముందే నేను కామ్గానే ఉన్నాను. ఎప్పుడు నాకు 21 years 20 years వల్ల నాకు కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత నేను వాళ్ళ కోసం వెయిట్ చేశాను విగ్రహాలు తీస్తారని చెప్పేసి. బహుశా మేము ఇంటర్వ్యూ చేయడం వల్ల అతనికి మరి ఏమైందో నాకు తెలియదు, కానీ ఇంటర్వ్యూ చేయడం వల్ల అతను మాకు సపోర్ట్ చేయట్లేదా? నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, మేము జస్ట్ విగ్రహాలు తీయాలనుకుంటున్నాం, ఇంకేమీ లేదు, మీరే పెట్టుకోండి అని చెప్తే కనుక అతను ఏమన్నాడు, మాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఆ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పాను, మీకు పంపిస్తాను. ఒకసారి పంపించిన తర్వాత మీరు తెలుసుకోండి. అంటే మొత్తం ఎన్ని విగ్రహాలు, ఏమేమి విగ్రహాలు, ఏమేమి దేవుళ్ళు ఉన్నారు? కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు శివుడు సంబంధించిన అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఎన్ని? నాకైతే కనుక 2 కనిపించాక ఒక శివుడు ఒకటి అమ్మవారి విగ్రహం కనిపించింది. అంటే ఓన్లీ అమ్మకేనా, నీకు కూడా కనిపించా? అమ్మకేం కనపడలేదు, నాకు కనిపించిన నేను మా అమ్మకి చెప్పాను. ఇప్పుడు పాములతో ఎగో కనెక్టివిటీ అనేది అప్పుడు ఏమేమి చేసాం అనేది నేను కొన్ని రాసి పెట్టుకున్నాను. అంటే నాకు కనిపించేటప్పుడు అమ్మకి చెప్పి రాపించుకునేదాన్ని. నేను వెంబడే మర్చిపోతానని చెప్పేసి మమ్మీని అడిగి రాపించుకునేదాన్ని. సో విగ్రహాలు వెలికి తీసే సమయంలో ఏమైనా జరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు. అవన్నీ కూడా తీయాలంటే ఒక సాహసం, కానీ ఇది మొత్తం పాసిబుల్ అవుతుంది అంటారా? దీనికి ప్రభుత్వం సహకరిస్తుందా, ఏమంటారు దీనిపైన? ఇప్పుడు ప్రభుత్వం అంటే కనుక నేను చెప్పేది నిజము, మరి వాళ్ళు నమ్ముతారా నమ్మకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టము. చాలామంది ఫేక్ అంటున్నారు, మీడియా కూడా ఫేక్ అంటుంది, నేను దాన్ని పట్టించుకోలేదు. ఇంకొకటి వచ్చేసి దానికి వీటికి ఏం సంబంధం లేదు. మేము విగ్రహాల కోసం తీసిన తర్వాత అక్కడ పెట్టి పూజలు చేయాలనుకుంటున్నాం. నా సంకల్పం అదొక్కటి, అది చేస్తాను అంతే. అంటే ఇప్పుడు మీది ఏ ఊరు? ఇప్పుడు శ్రీనివాస్ ఏ ఊరు? మేము ఉండేది కడప, అతను ఉండేది గుంటూరు. అంటే మొదటిసారి ఎట్లా కలిసారు? మీడియా ద్వారానా? అంటే ఫస్ట్ మీరు బయటకు వచ్చి అన్నప్పుడు ఆయన బయటకు వచ్చారా? ముందైతే కనుక అతను బయటికి రాలేదు. ముందు వెతికాడు, అంటే చాలా చోట్ల వెతికాడు. వెతికిన తర్వాత వచ్చేసి అక్కడ కాలేజెస్లో ఏమైనా స్టడీ పరంగా మనం చదువుకుంటుందో అని చెప్పేసి వెతికాడంట. బట్ నాకు దొరకలేదు. మీడియాకి వచ్చిన తర్వాత వీడియో చూసినప్పుడు ఏమో గుర్తుపట్టేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. సో అమ్మ, ఈ జనరేషన్లో పిల్లల్ని అంటే ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, ముఖ్యంగా చదువుల పైన ఫోకస్ చేస్తుంటారు. కానీ పాప ఒకవైపు ఇవన్నీ అంటుంది, మీరు దీని ఏమంటారు దీనిపైన? స్టడీ చేయడానికి కూడా, స్టడీ చేసేటప్పుడే తనకు విజువల్స్ కనడము, తను అక్కడ విగ్రహాలు ఉంటాయి వెళ్ళి తీయాలి, పైన ఒక గుడి ఉంది, ఆ గుడి కింద ఆ ప్లేస్ పక్కన విగ్రహాలు ఉన్నాయి, అవి తీయాలి అనేది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించడము అట్లా చేస్తానండి. అట్లా చేసేటప్పుడు కూడా మేము కట్టేసుకునే రోజులు ఉన్నాయి. అది ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలు కూడా మేము చెప్పడం జరిగింది కూడా. మేము కొంతమంది ఇప్పుడు మీడియాలో కూడా కొంతమంది ఏమన్నారు, మీరు హాస్పిటల్లో చూపించారా అన్నారు. హాస్పిటల్ రిపోర్టు అన్ని ఇంటర్వ్యూలో మేము చూపించాం, ఏ దాంతో కూడా ఏమీ లేదు. ఏమి లేనప్పుడు మేము ఎవరికంటే మేము ఇవ్వాలి, ఇంకా చూపించాలి, ప్రూఫ్ చూపించండి అంటున్నారు కదా. విజయనగర్కి రమ్మంటున్నాం అందరినీ, అక్కడ లేకపోతే అక్కడ మాకు ఏ పరీక్ష ఇస్తారో ఏ శిక్ష ఇస్తారో వేయండి. యాకిరెడ్డి గారిని ఎందుకంటే అతను 3 లక్షలు తీసుకున్నాడు. యాకిరెడ్డి అనేది ఫస్ట్ నాకు విజయనగరం ఇలాంటి అనేవాళ్ళు, నేను చెప్పాను ముందుగానే, మీరే కనిపెడతారు, మీరే చెప్తారు, నేను తీసుకోపోతానని నేను ముందు అతనికి చెప్పాను. చెప్పిన 10 daysకి అతను నన్ను తీసుకోపోవడం జరిగింది. నేను చెప్పాను 2 daysలో మీకు తెలుస్తుందని చెప్పేసి అతను చెప్పినట్టు అతను అక్కడికి వెళ్ళడము, అతను ఆనవాళ్ళు గుర్తుపట్టడము, నాకు ఫోన్ చేయడం, కన్ఫర్మ్ కోసం మాత్రం నేను అక్కడికి వెళ్ళాను ఫస్ట్ అయితే కనుక.
అక్కడ విజయనగరం నాకు ఎవరెవరు తెలీదు. వెళ్ళారు? నువ్వు అమ్మ కలిసి వెళ్ళారా? నేను అమ్మ యాకరెడ్డి మేము ముగ్గురం వెళ్ళాము. ఉమ్. ముగ్గురం వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే కనుక నాకు కూడా తెలియదు అక్కడ పుట్టున్న విషయము. ఇక్కడ గోడ అంతా ఉంది, గోడ వెనకాల పుట్టుందంట. ఉమ్. పుట్టున్నప్పుడు ఆ పుట్టలో తవ్వారా అంటే కనుక తవ్వాము, ఇక్కడ పుట్టుందని అడిగా స్ట్రైట్గా ఒకటే మాట, ఉంది మీరు తవ్వారా అంటే తవ్వాను అని చెప్పారు. ఉమ్. ముందైతే అవన్నీ ఒప్పుకున్నారు. ఉమ్. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి? చాలా ఇయర్స్ అవుతుంది, 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year దాటిపోయింది. కానీ ఈ పిల్లల్ని ఇలా చేస్తున్నారంటే చాలా మంది కూడా కొంచెం ఫీల్ అవుతారు. బయట వాళ్ళకి తెలియకుండా కూడా పిల్లల్ని ఎక్కడికక్కడ అరికట్టేస్తారు. కానీ మీరు మాత్రం ఇప్పటికి కూడా బయట ఎన్నో చాలా విధాలుగా చేశాను. మాట్లాడుతున్నప్పటికీ మీరు మాత్రం పాపని తీసుకొని వచ్చి తిరుగుతున్నారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు తిరుగుతున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, మాట్లాడడానికి మా దగ్గర ప్రూఫ్ చూపించండి అని అంతగా మాట్లాడడం కాదు. చూపించడానికి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 100 సంవత్సరాల కిందటిది కూడా కాదు. మేము ఆ ఊరు ఈ ఊరు అన్ని తీసుకొని పోయి పలానా వ్యక్తులు వీళ్ళని చూపించడానికి. ఇది మొదటి జన్మది. ఊరు అనేది ఉంటుందా, ఇండ్లు అనేది ఉంటుందా? ఎన్నో యుగాలు ఎన్నో తరాలు కింద మీద భూమి అనేది ప్రకృతి జరిగినప్పుడు మట్టి అనేది కింద మీద పడుతుంటుంది, అడవి అవుతుంటుంది, చెట్లు అన్నీ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆ ఊరు అనేది ఎక్కడుందని మేము చూపించగలుగుతాము. చూపిండి అంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా. చూపించడానికి ఏ ఊరని మేము చూపించాలి? ఆ ఊరు కోసం మాకు 10 సంవత్సరాలు పట్టింది. ఆ విజయనగరం గుడికి మాకు పోవడానికి కారణం కూడా 10 సంవత్సరాలు పట్టింది. నేను తిరిగాను. ఆమె చెప్పిన ఆనవాళ్ళు ఎక్కడో ఉండాయని, ఎక్కడికైనా టెంపుల్కి పోయినప్పుడు ఏమైనా తెలుస్తాయా, తను చెప్పిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అనేసి తను తీసుకొని పోయినప్పుడు చూసినప్పుడు ఎక్కడ మాకు కనిపించలేదు. రీసెంట్గా 2024లో మాకు అక్కడికి విజయనగరానికి మేము పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాతనే ఆయన చూపించినప్పుడు ఏమన్నా 23లో వెళ్ళాం. 23లో వెళ్ళినప్పుడు 24 సంవత్సరం అయిపోయింది. అప్పుడు వెళ్ళినప్పుడేమో అతనితో మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి చెప్పేట అన్ని వాస్తవాలని చెప్పాడు. వాస్తవాలని చెప్పిన తర్వాత ఇప్పుడు తను రివర్స్ మాట్లాడుతున్నాడు. అవి కూడా కొన్ని రికార్డింగ్లో కూడా ఉన్నాయి. తను మాట్లాడేటి కానీ ఏదైనా సరే మీరు తప్పు అంటున్నారు కదా, మీరు తప్పైనా కూడా నేను ముందుకు ఎందుకు వస్తున్నా? మీడియా తప్పని ప్రూఫ్ చేపియండి. మీడియాను కూడా నేను అడుగుతున్నాను, మీడియా కూడా ప్రూఫ్ చూపించండి. తప్పు మాది ఉంది అని మాట్లాడడం కాదు, నిజాన్ని బయటికి వెళ్ళి తీయండి. నాకు ఒక్కరితో నాకు పని లేదు. వాళ్ళు నమ్మని నమ్మకపోని నేను అందరూ ఒక్కటే అనుకుంటున్నాను. మీ భర్త దీనికి ఏమంటున్నారు? దానికైనా కూడా ఎవరైనా కూడా నా భర్త కావచ్చు, నేను పోరాడడం మీద ఒక్కటే. చిన్నప్పటి నుంచి ఆమె చెప్పిన మాటలకి ఎన్నో హాస్పిటల్ తిరిగాను. అప్పుడు నా ఎమ్మటి నా చుట్టాలు రాలేదు, ఎవరు రాలే నా ఎమ్మటి నా తిరగలేదు. నేను కష్టపడినాను ఆ పిల్లని వేసుకొని. ఒక్కొక్కసారి సోయి లేని స్థితిలో ఇట్లా వేసుకొని పోయినప్పుడు కూడా నా చుట్టాలు కూడా నా దగ్గరికి రాలేదు. వాళ్ళు నమ్ముతున్నారని నాకు అనవసరం. ఇప్పుడు వాళ్ళు నమ్మకపోని ప్రజలతో పాటు వాళ్ళు అనుకుంటా అంతే. ఎందుకంటారా, నేను పడిన బాధ ఏంటో నాకు తెలుసు, పడిన కష్టం నాకు తెలుసు. ఒకరికి నా కష్టాలు నా బాధలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను డబ్బుల కోసం చేస్తున్నా అంటున్నారు కదా, డబ్బుల కోసం చేసుకున్నాను అయితే కనుక మీడియా ముందుకు ఎందుకు రావాలి? ఇదే నేను చేసుకునింది కదా, కూర్చొని ఇంట్లో కూర్చొని నాకు పూనుతుంది, మా అమ్మవారు వస్తాను పూనుతాని కూర్చొని ఇక్కడే నేను డబ్బులు సంపాదించుకుంది కదా. డబ్బులు సంపాదించుకున్నాను, డబ్బుల కోసం చేస్తుంది. మీడియా వాళ్ళు కూడా ఇస్తున్నారు అన్నారు. మరి మీడియా వాళ్ళు ఎంత మటుకు ఇచ్చారమ్మా నాకు? మీ మీడియా ఎంతమంది ఇచ్చారు? ఒక్కొక్క ఇంటర్వ్యూకి పోతే 3 లక్షలు వస్తుందంట. ఏ 3 లక్షలు ఇచ్చారు మీరు నాకు? చూపించండి మీరు కూడా నాకు ఇచ్చినట్టు. మీడియా వాళ్ళు కూడా వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అనే మాటలకు మీరు చెప్పండి. మరి మీడియా కూడా 3 లక్షలు, 1 లక్ష వాళ్ళకి సరిపోదు, 3 లక్షలు తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ అని అన్నారు కదా. ఆ రెమ్యునరేషన్ 3 లక్షలు ఇచ్చారు. ఏ మీడియా ఇచ్చింది? ఇంతమంది మీడియా వచ్చినారు. మరి ఇన్ని మంది మీడియా వచ్చినప్పుడు 10 ఛానల్ వచ్చినప్పుడు 10 మంది 3 లక్షలు ఇచ్చే 30 లక్షలు అవుతుంది. ఆ 30 లక్షలు నాకు సరిపోతుంది కదా. మరి నేను మీడియా ముందుకు ఎందుకు నా పోరాడాలి చెప్పండి? కారణాలు అనేది ఒకటి కళ్ళారా చూడాలి కానీ చెవులారా వినాలి కానీ లోకమన్నికి పచ్చకమ్మల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నిజాలు అనేది బయటికి రావు. ఎందుకంటే ఇప్పుడుండే యూత్ ఏం మాట్లాడుతుంది, ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది. ఒక ఆడపిల్ల అంటే ఒక కామెంట్ మీకు పంపిస్తాను. ఇప్పుడు మీరు కూడా ఒక ఆడపిల్లలు, ఆ కామెంట్ మీరే చూడండి, మీరు మాట్లాడనేది. అంటే ఇప్పుడు మీకు భవిత ఒకటేనా ఇంకెవరైనా? నాకు 3 అమ్మాయిలు అండి. ఎవరు? 3 అమ్మాయిలు నాకు. భవిత ఈ బుద్ధి ఒక ఆడపిల్లని బయటకు తీసుకొచ్చినప్పుడు నా వెనుక ఆ పాప ముందు వెనుక ఆడపిల్లలు ఉండరు. వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకోనా? 2 అమ్మాయి. సెకండ్ నంబర్. ఫస్ట్ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? లేదండి.
ఇప్పుడు థర్డ్ అమ్మాయి ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు వెనుక ముందు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఆడపిల్ల తల్లి ఒక ఆడపిల్ల నేను బయటికి తీసుకొచ్చినప్పుడు వెనుక ముందు కూడా చూసుకోవాలి కదా. చూసుకోకుండా అయితే నేను ముందే వేయను కదా. మీరు అంటున్నారు, మీరు ఎన్నెన్నో ఫేక్ చేసుకొని మీ ఇష్టం వచ్చి మీరు మాట్లాడి, ఇది మటుకు పోరాటం అనేది ఆగదు. విగ్రహాలు బయటికి తీసుకొచ్చేంత వరకు సాక్ష్యాలు తాండి అంటున్నారు కదా, అక్కడికి రాండి విజయనగరానికి. విగ్రహాలు అలానే ఉంచితే ఏం జరుగుతుంది? లోకానికి అయితే ఏం కాదు కదా. ఇప్పుడు మేము చెప్పమండి, ఎందుకంటే మేము చెప్తుంటే మీరు దేవతరా, మీరు 16 తారీఖు వర్షాలు పడతాయో పడవా అనేది దేవునాజ్ఞ, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా మేము ఏం మాట్లాడాము, అందరూ మాట్లాడింది మీరు విన్నారు, నేను విన్నాను. ఇప్పుడు మేము చెప్పడం కాదు, భవితను పుట్టించింది దైవ కార్యం కోసమే. నేను ఆమెను గత జన్మ గుర్తుకు వచ్చినప్పుడు ఎంతో మంది కాడ నేను తిరిగా, ఆ గత జన్మ ఉండకూడదని, చెప్పేసి డాక్టర్లను కలిశాను, ఎంఆర్ఐ స్కాన్ తీపించాను. అంటే బ్రెయిన్కు టెస్ట్ చేశారు, సిటీ స్కానింగ్ చేశారు, వెన్నపూస నీరు తీసి టెస్ట్ చేశారు. ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇదే చెప్పాను. కొన్ని రిపోర్ట్లు కాల్చి తగలబెట్టినా నేను. నాకు విసుకొచ్చేసింది, తిరిగి హాస్పిటల్ లక్షలు పోసుకున్నా. ఎన్ని సంవత్సరాలు తిరిగిరు? 9వ సంవత్సరం నుంచి 21, ఇప్పుడు 1 సంవత్సరం నుంచి నేను హాస్పిటల్కి పోయింది. ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక రకంగా 2 నెలలు బాగుంటే 2 నెలలు హాస్పిటల్నే తిరుగుతున్నా. కానీ ఏ ట్యాబ్లెట్లు కానీ ఏ ఇంజక్షన్లు ఏం పోయినా స్కానింగ్లు తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు, ఏం లేదంటారు. నా అవి కూడా నేను చూపించడం జరిగింది. వాళ్ళకు కూడా అన్ని మీడియాలో కూడా నేను చూపించినాను, వాళ్ళకు కూడా నేను ఫార్వర్డ్ చేశాను. కొంతమంది వేశారు, కొంతమంది వేయని దానికి నా తప్పేం కాదు. పంపించిన ప్రతి మీడియాకు పంపించిన. అంటే రోజు ఇంటి దగ్గర భవిత ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఇద్దరు అందరిలో ఎలా ఉంటారు, అందరిలో అట్లానే ఉంటుంది. పౌర్ణమి రోజు మాత్రమే తనకు పెయిన్స్ ఎక్కువ వస్తాయి, కుబుసంలాగా వస్తుంది. వచ్చినప్పుడు తనకు ఎవరితో ఎక్కువగా మాట్లాడదు, ఏం తినదు కూడా, పాలు తాగుతుంది, లేదంటే అవి కూడా తాగదు. తనకు పెయిన్ విపరీతమైన పెయిన్ వచ్చినప్పుడు అది ఊడిపోయేంత వరకు, ఆ పెయిన్ వచ్చేంత వరకు అన్నం కూడా ముట్టదు. అంటే ఎవరి పౌర్ణమికి వస్తుందా? నేను హాస్పిటల్లో వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ పెట్టారు కదా. పెట్టిన తర్వాత అక్కడ మార్నింగ్ నేను అక్కడే పడుకున్నాను, నైట్ అంతా అక్కడ స్టే చేస్తాం మేము. స్టే చేసినప్పుడు మార్నింగ్ చూసేసరికి మొత్తం పౌడర్గా ఉంది. అప్పుడు సీసీ కెమెరా కూడా ఉంది అక్కడ. మేము ఏమన్నా పౌడర్ వేసి చలి చేస్తున్నాడు అని కూడా ఛాన్స్ లేదు. అక్కడ ఒక డాక్టర్స్ ఉన్నారు, నాకు బ్లడ్ తీసారు, అవన్నీ చేశారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల మేము రిపోర్ట్ తెచ్చుకోలేదు. నేను తీసుకొని వస్తా అని చెప్పాను, బట్ నేను రిపోర్ట్ తెచ్చుకోలేదు కూడా. అంటే ఇప్పుడు మీడియా మొత్తం నన్ను మొత్తానికి బ్లేమ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని మీడియా చేసింది అది కూడా ఒక మంచి పనికి అనుకుంటాం. సో మచ్ అందరికి, ప్రతి ఒక్క మీడియాకి చెప్తున్నాను. ఎందుకంటే కనుక మీరు పెళ్లి చేసుకుంటే ఇది చేస్తామని ఎవరు చెప్పారో నాకు తెలీదు. అసలు అలా మాట్లాడతారండి ఒక ఆడపిల్లతో ఇట్లాంటి మాటలు? పెళ్ళైందా, మీరు కలిసారా అని అడిగారు, వాటికి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇంకొకటి పెళ్ళి అవుతేనే కార్యం చేయాలని ఎవరు చెప్పారో నాకు తెలియదండి. మరి ఒకవేళ చేస్తారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది, ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరు చెప్పారో మళ్ళీ వాళ్ళు చెప్పినందుకు వీళ్ళు అడిగారో లేదో, లేకపోతే మన కామెంట్స్లో ఏమైనా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక తీసినప్పుడు ఎలా తీసామనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. సరే, నేను అది తీసుకొని వెళ్తాను, అక్కడ విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఖచ్చితంగా నేను చూపిస్తాను. మరి వీళ్ళందరూ వచ్చి ఏమన్నా, ఇప్పుడు నేను తీస్తానంటే కనుక చాలా మంది ఉన్నారు, చాలా మందికి కనపడింది, నీకు ఒక్కదానికి కనిపించినాయి అంటే ఎవరు దేనికోసం పుడతారో వాటి కోసం మాత్రమే వాళ్ళు అవి చేసుకుంటూ పోతారు. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇవి తీయండి, ఎవరు తీయలేరు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాతే చాలా విగ్రహాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ ముందే రావచ్చు కదా, ముందు రావచ్చు కదా. ఇంకొకటి 12 తరాల శాపం వచ్చిందని చెప్పేసి ఒక అన్నారు, రుద్రస్వామి గారు అన్నారు. బట్ ఎందుకు శాపం వస్తుందో నాకైతే తెలియదు. దేవుడితో ఆటలాడుతున్నారు, మీకు మీరు ఏ దానికి ప్రూఫ్స్ తీసుకురాలేకపోతున్నారు, దేని గురించి చెప్పట్లేదు, ప్రతి దానికి ఇట్లా మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఏ సాక్ష్యం లేదు, మీ అమ్మ చెప్తున్నట్టు వింటున్నారు, మీరు వెనకాల ఎవరు నడిపిస్తున్నారు అన్నప్పుడు, నేను ఒకవేళ ఎవరి నుంచి నన్ను నడిపిస్తూ ఉంటే కనుక అంటే అశ్విన్ గారు అలాంటప్పుడు ఇలా కామెంట్ చేయడం ఎందుకు? నేను ప్రతి ఒక్క కామెంట్ని తీసుకొని వచ్చి నేను మాట్లాడట్లేదండి. ఎన్నో కామెంట్స్ వచ్చాయి, ఎన్నో కామెంట్స్ వచ్చినప్పుడు కూడా ఒక ఆడపిల్ల కదా నువ్వు. ఇంకొకటి వచ్చి మీకు అంత ఉంటే మాకెంత ఉంటుందండి? ఇంకొకటి అండి, నేను అసలుకి ఇప్పటి వరకు చూడండి, మీరు చూస్తేనే మీకు తెలిసేది. చదవండి, మీరు చదువుకున్నారా? ఒక నిమిషం, నేను వీటి గురించి కూడా కామెంట్కి నేను రియాక్ట్ అవ్వట్లేదు. ఇది చూడండి, ఒక వ్యక్తి పెట్టాడు ఇవన్నీ, వాడికి అక్కజల్లెలు ఉండరా?
ఆ కామెంట్ చేసినప్పుడు నేను ఏ కామెంట్కి చూస్తారా మీరు కూడా? కానీ మీకు కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు కదా, వెనుక ముందు అక్క చెల్లెలు. ఇట్లా పెడితే ఎట్లుంటది? రియాక్ట్ అవుతున్నా అంటే కిడ్నాప్ చేస్తారు వీళ్ళు, తొందరగా చచ్చిపోతారు, ముందు రాలేదు అన్నాడు. మేము వెళ్ళాము, అన్ని చేసాము, అన్ని ప్రూఫ్స్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నా దగ్గర సాక్ష్యాలు ముందు వాళ్ళని నమ్మి నేను వెళ్ళడం ఫస్ట్ తప్పైపోయింది. వాళ్ళని నమ్మి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని గుడ్డిగా నమ్మని చూసారా, అది నాకు ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయింది. అప్పుడే నేను ఇవన్నీ సాక్ష్యాలు పెట్టుకుని ఉంటాను. నేను అక్కడికి వెళ్ళింది నా దగ్గర ఏమో, అక్కడికి వెళ్ళినప్పుడు అతనితో మాట్లాడేదాన్ని మేము రికార్డింగ్ చేసుకున్నాం. ఇట్లా జరుగుతారు మేము అనుకోలే కదా. రికార్డింగ్ ఉంది. మా నాన్న మీరు ఇంటర్వ్యూలో చెప్పారు కదా యూట్యూబ్ లో, మీరు విగ్రహాల కోసమే కదా, మా నాన్నకి ఇష్టం లేదంటే ఇది మా నాన్నకు సంబంధించింది అన్నాడు. సో నేను దాన్ని కూడా ఏమనలేదు. ఆ రికార్డింగ్ అనేది నా దగ్గర భద్రంగానే ఉంది. ఎప్పుడు బయట పెట్టాలో అన్ని బయట పెడతాను. కాకపోతే కనుక నేను ఏ సంపద కోసమో ఏ నిధుల కోసమో నేను రాలేదు. ఒకటి నేను 2 విషయాలకు మాట్లాడినందుకు మాత్రమే నేను అందరూ పెద్ద అంటే కనుక రుద్రస్వామి గారు నేను బాగా అన్నాడు అనమాట. శాపం వస్తుందని. ఒకటి కేరళకు సంబంధించింది, కేరళ అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన దాని గురించి అన్నాడు. మీ తాత పెట్టాడా మా తాత పెట్టాడా, ఎవరు పెట్టలేదండి, అది ప్రజల సొమ్ము. ఎందుకంటే కనుక ఇప్పుడు రాజులు అన్న తర్వాత కొన్ని ఫండ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ తీసుకున్న వాళ్ళు అక్కడ పెట్టారు వాళ్ళు. అది దేవుడి దగ్గర ఉంది, అది ప్రజల కోసం పెట్టాలని. అంటే పెళ్ళిళ్ళు కావాలని వాళ్ళు కలియుగంలో ఎప్పటికైనా కరువు వస్తుంది అనేసి రాజులు అనేది ఆ సంపద పెడతారు. పెట్టినప్పుడు వాటిని అనేవి తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం ప్రజలకి, పెళ్లి కాని వాళ్ళకి కానీ లేకపోతే హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చి ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి పెట్టాలని మాత్రమే ఉద్దేశం. ఎవరికి ఏం లేదు, అది మాకు ఏమని కూడా మేము అడగలేదు. కానీ విజయనగరం కోసం ఏంటంటే విగ్రహాలు మాత్రమే, నిధుల గురించి మాట్లాడలేదు. ఎక్కడ మా ఇంటికి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ మేము ఉన్నాం కదా మా కాలనీ దగ్గర, ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరెవరో వస్తున్నారు, అమ్మది ఇవి చేయించుకుంటున్నారు అవి చేయించుకుంటున్నారు. నేను పురాణాలు చదవలేదు, ఇతిహాసాలు చదవలేదు, ఏది నాకు తెలియదు అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఏ మంత్రం రాదు. ఇంతవరకు దేవుడికి సంబంధించిన బుక్స్ నేను చదవలేదు, మంత్రాల గురించి కానీ ఏవీ నాకు తెలియదు. నేను ఎప్పుడు రాముడు కృష్ణుడు పుట్టక ముందని చెప్పిన. అప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఇవన్నీ కూడా లేవు. అప్పుడు ఉండేది 2 లోకాలు, ఒకటి దైవలోకం, ఇవన్నీ ఉండే. ఇప్పుడు వీళ్ళందరూ ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లేదు, కానీ మొత్తం మీడియా అందరిని నన్ను బ్లేమ్ చేసినా సరే నేను ఏం అనదలుచుకోలేదు. ఒకటి నేను కరెక్ట్ సమాధానం చెప్పాలంటే నాకు మ్యూజిక్ పెట్టద్దు అని చెప్పాను. పెడితే నాకు ఇది అవుతుంది అంటే కనుక మేము ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తేనే మేము నమ్ముతాను. బహుశా నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాను. ముఖ్యంగా సాక్ష్యాలు ఏవి చూపెట్టలేదు, ప్రూఫ్ ఆధారాలు సహాతో చూపిస్తానని అంటున్నారు. అది చూపెట్టడం అనేది నేను రిపోర్ట్స్ చూపిస్తాను. రిపోర్ట్స్ చూపించకుండా నేను మాట్లాడలేదు కదా. నా స్కిన్ అంటే కనుక స్కిన్ది నార్మల్గా అందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, దాంతో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈజీగా బయటకు వస్తుంది కదా, ఏమైనా స్కిన్ డిసీజ్ అవుతాయి కనుక దాంతో నార్మల్ అండి. ఇంకొకటి స్కిన్కి బ్రెయిన్కి తీసినవి అవన్నీ నార్మల్ వచ్చాయి. మరి అవన్నీ నేను ఫేక్ చెప్తున్నప్పుడు, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రిపోర్ట్స్లో ఎప్పటికీ అబద్ధం చెప్పావు కదా, మరి అవెందుకు అబద్ధాలు చెప్తున్నాయి? మరి వాటి గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే కనుక మనీ అని చెప్పానో దానికోసమని నాగమని చెప్పాను, అప్పటి నుంచి నన్ను ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి నేను ఇదే అనుకుంటున్నాను. ముందేమో దైవరహస్యం చెప్పకూడదు అని అంటేనేమో మీ అమ్మ ఏంటి ప్రతిసారి దైవరహస్యం చెప్పద్దు అంటుంది, చెప్తానే కదా అమ్మ తెలిసైతే అన్నాడు. ఇప్పుడేమో నేను దీనికోసం చనిపోయాను అంటుంటేనేమో మీరు ఎందుకు చనిపోయారు, వాటి కోసం చంపేస్తారా, మీరు కలిసారా, వీటి గురించి మాట్లాడుతున్నారు. అంటే సోషల్ మీడియాలో మీరు ఫేక్ అని ఇవన్నీ చూసినప్పుడు అనవసరంగా బయటికి వచ్చాను, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే బాగుండని అనిపించిందా? లేదు ఎందుకంటే కనుక ఫస్ట్ అయితే కనుక నార్మల్ లిఫ్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను. ఎంత అంటే కనుక చాలా స్టడీ పరంగా సఫర్ అయ్యాను. చదువుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎలా అంటే కనుక చదువుకుందాం అనుకున్న టైంలో ఏమో మొత్తం ఇలా గుర్తులు రావడంతో మొత్తం బుక్లు పెట్టి చదవాలన్నా కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యేది. హెడేక్ మామూలుగా వచ్చేది కాదు. డాక్టర్సే చెప్పారు, ఈ అమ్మాయికి చదువుకుంటే కనుక కొద్దిగా దూరం పెట్టండి, అమ్మాయి ఇష్టం వచ్చినప్పుడు చదువుకొనియండి అని మా మమ్మీ స్కూల్కి పంపించడం జరిగింది. బట్ అప్పుడు కూడా నాకు ఇవన్నీ హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, అప్పుడు మా మమ్మీ నేను మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది, స్కూల్లో నుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు అంత ప్రెజర్లో కూడా నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కామ్గా ఉండి గుడి బయటకు వచ్చినాక ఆ ప్లేస్ బయటకు వచ్చేంత వరకు నేను కామ్గానే ఉన్నా. అది విజయనగరం తెలిసిన తర్వాత నేను బయటకు వచ్చాను. అప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నేను బయటకు వచ్చాను. లేకపోతే కనుక డైరెక్ట్ అప్పుడే విగ్రహాలు తీసి చూపించాను. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఇప్పుడు ఎవరో అమ్మాయి అంట నాకు తెలియదు విగ్రహాలు పెట్టిండ్రు అది అంటున్నారంట. అవి ఒకవేళ పెట్టుండి మమ్మల్ని కూడా అలాగే జడ్జ్ చేస్తారు కదా, మీరేమో పెట్టి ఉండి టెస్ట్ చేసుకోండి, పురాతన టెంపుల్ కొత్త టెంపుల్ అని తెలుస్తుంది కదా విగ్రహాలని. మాకు వచ్చినప్పుడు నేను మీడియా ముందు తీస్తాను. ఎందుకనంటే మళ్ళీ నన్ను ఆ విగ్రహం ఫేక్ అనకూడదు, మీరు కొత్తగా తీసుకొచ్చి పెట్టారని నన్ను జడ్జ్ చేయకూడదు అని చెప్పేసి నేను మీడియా ముందు తీస్తా అని చెప్పా. అంతకు మించి నాకు మీడియా సపోర్ట్ కానీ ఒకవేళ గుడి తెలిసిన తర్వాత
గుడి ఉంటుంది కదా, ఎవరైనా విగ్రహం ఉందంటే కనుక టెంపుల్స్కి వెళ్తారు, పూజలు చేస్తారు అంటున్నారు. అలా అయితే కనుక చాలా గుళ్ళు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, చాలా గుళ్ళు. మరి అక్కడికి వెళ్ళేసి వీళ్ళందరూ ఏమైనా పూజలు చేస్తున్నారా? వాటిని అన్నింటిని వదిలేసిండ్రు కదా, వదిలేసారా లేదా? మరి అప్పుడు కూడా వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం బాగు చేసుకొని మనం చేయొచ్చు కదా. అలాగే వదిలేసినప్పుడు ఈ గుడికి వస్తారో నాకేం తెలుసు. నేను అందుకోసం ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి, పురాతనమైన విగ్రహాలు, వాటిలలో చాలా పవర్ ఉంటాయి. మన పూర్వీకులు చాలా కష్టపడి అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి చాలా శక్తి ఉంటుంది. అదనేది అందరు చూడాలి, అందరికీ భక్తికి కలగాలని చెప్పేసి ఆయనకు కూడా పూజలు అందాలి. మనుషులు ఉంటేనే దేవుడు. ఇప్పుడు మనుషులు లేకపోతే దేవుళ్ళకి కూడా వాల్యూ లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు, రాముడు వీళ్ళు కూడా చాలా పడ్డారండి. మీరు అంటున్నట్టే ఇప్పుడు మీడియా జనాలు ఏమైతే అంటున్నారో మీరు ఫేక్ అని చెప్పేసి వాళ్ళని కూడా ఫేక్ అన్నారు ఒకప్పుడు. అనుకోకుండా ఏమి ఉండలేదు, వాళ్ళు కూడా చాలా వరకు రుజువు చేసుకుంటూ పోయారు. బట్ ఏంటంటే కనుక మీరు పవర్స్ ఉన్నాయి కదా, మీరు పవర్స్ ఉపయోగించవచ్చు కదా, అది నా స్వార్థం అవుతుంది. నాకు పవర్స్ ఉన్నాయి నేను చెప్పలేదు కూడా. నాకు పవర్స్ ఉన్నాయి, నాకు అవన్నీ అనవసరమైన విగ్రహాల కోసం వచ్చిన తర్వాత నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను. నేను పెళ్లి గురించి అక్కడ మాట్లాడలేదు, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకు లేదు అనుకోవచ్చు, నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. కానీ మీరు గత జన్మలో శ్రీనివాస్తో మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఈ జన్మలో కూడా అందుకోసమే దేవుడు పుట్టిస్తే ఇప్పుడు ఒకవేళ అతనికి ముందు గుర్తు లేదు, ముందు ఏమైనా సింటమ్స్ వచ్చినాయో నాకు తెలియదండి. వచ్చినప్పుడు అతను పట్టించుకోకుండా ఉండొచ్చు. బట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక టైంలో అతనికి మొత్తం అన్నీ తెలిసాయి. అప్పటికి తెలిసే లోపు అతనికి పెళ్ళి అయిపోయింది. మరి దేవుడికి తెలియాలి, అతనికి తెలియాలి పెళ్ళి ఎందుకు చేసుకున్నారో, దేవుడు ఎందుకు ఇలా చేస్తారు. దైవకార్యం సంబంధించినప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా అంటారు. అది దేవుడు ఇలా ఎందుకు చేస్తారో, మా తల్లిదండ్రులు ఎందుకు పడ్డారో మాకెలా తెలుస్తుంది. మేము విగ్రహాల కోసం చేస్తామన్నా అది తీస్తామని చెప్పిన దానికి దాని పెళ్లికి సంబంధం లేదు. నాకు తెలిసి అయితే కనుక దానికి పెళ్లికి సంబంధం లేదు. మేము చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. మేము జస్ట్ విగ్రహాలు తీసిన తర్వాత నా నార్మల్ లైఫ్లోకి నేను వచ్చేస్తాను. అసలు విగ్రహాల వల్ల ఏం మంచి జరుగుతుంది అక్కడ విజయనగర ప్రజలకు? ఏమైనా జరిగితే ఏం జరగదండి, కూడా తీస్తే చాలా మంచిది. మనకి పూర్వీకులు చేసినవన్నీ బయటకు వస్తాయి. తర్వాత వచ్చేసి పూర్వీకులు పెట్టారు కదా, వాటి శక్తి కూడా మనకి కోరికలు నెరవేరడం కానీ చాలా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఆ విగ్రహాలను వెలికి తీయాలి అంతేనా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు ఒక్కటే కావాలి, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చి ఒకసారి టెస్ట్ చేయండి. అక్కడ లేదంటే కనుక మీరు ఏం చేసినా సరే నేను అగ్రీ అని చెప్పాను. బట్ వాళ్ళు కూడా నన్ను ట్రస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చూసిన ఇంటర్వ్యూలలో చూస్తే కనుక నన్ను మొత్తానికి ఫేక్ అని ఒక స్టాంప్ వేసేసి వెళ్ళిపోయారు. బట్ నేను రియల్ అని చెప్పేసి వాళ్ళని కూడా నేను జడ్జ్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు తెలిసింది వాళ్ళు అడిగాడు, నేను కొన్ని చెప్పలేకపోవడం అనేది నేను బూర సౌండ్ పెట్టద్దని ముందుగానే చెప్పాను. మీకు అన్నిటికీ చూపిస్తానే, అది చేస్తాను ఇది చేస్తాను అని అంటారు. బూర సౌండ్ పెడితే అమ్మవారు వస్తుంది పూనుతారు అంటారే, పూనితేనే నమ్ముతారా జనాలని, లేదంటే నమ్మరా? ఇప్పుడు జనరల్గా అమ్మ వాళ్ళు పరువు కోసం ఆలోచిస్తారు, పరువు కోసం ఏదైనా చేస్తారు. కానీ అమ్మ మాత్రం ఒకవైపు పరువు గురించి ఎవరు ఏమనుకున్నా కూడా లెక్క చేయకుండా నీకోసం నిలబడ్డది. ఏం చెప్తావు అమ్మ గురించి? మా అమ్మకి అయితే కనుక మా అమ్మకి కానీ, మా తాతకి కానీ, మా సిస్టర్స్కి కానీ. మా నాన్న చిన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని రీజన్స్ లేండి, మా ఫాదర్ గురించి వదిలేండి, కానీ మా ఫాదర్కి మొత్తం తెలుసు. దాన్ని కలిసానని చెప్తాను, మీడియాలోకి వచ్చానని కూడా మా డాడీకి చెప్పాను. మీడియాలో ఉండే విషయం తెలుసు, అతను కలిసాననే విషయం కూడా మా డాడీకి తెలుసు. నేను అన్నీ ఇన్ఫార్మ్ చేస్తాను మా డాడీకి అయితే కనుక. చేసినప్పుడు ఏంటంటే కనుక మా డాడీ ఏమన్నా సరే అమ్మ అన్నాడు, అంతగానే మా నాన్న ఒక్క మాట కూడా నేను అనలేదు. నువ్వు ఇది ఫేక్ అని కూడా మా నాన్న అనలేదు. మీరు ఫోన్ చేయండి అంటే కనుక మా డాడీ ఇప్పుడు వర్క్లో ఉంటాడు. మేమేమో ఉన్నోళ్ళమని చెప్పట్లేదు. మాకంటూ ఏదైనా పని చేసుకుంటేనే ఆయన తినడానికి వచ్చేది. మా నాన్న పని చేసుకోవాలి, మా నాన్న తినాలా, అవునా కదా? మా నాన్న అనేది ఉంటుంది కదా, వాటి కోసం మా నాన్న పని చేసుకున్న టైంలో మీరు ఫోన్ చేయండి అంటే కనుక పనిగా పెట్టుకొని మీరు వచ్చి మిమ్మల్ని అడుగుతారని చెప్పేసి మా నాన్న కూడా మీకోసం రెడీగా ఉండదు కదా. కానీ ఇప్పుడు పీఠాధిపతులు చాలా మంది అడుగుతున్నారంటే, రుద్రస్వామి కూడా అడుగుతున్నారంట కనుక. రుద్రస్వామి సాధువు గారు మరి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? పుట్టలు ఆడ పడుంటే అన్నాడు. మీరు ఒక నాగ సాధువులు, మీరు నాగుల్ని కొలుస్తూ ఉంటారు. నాగుల్ని కొలిచేటప్పుడు మీరు మరి ఒక పుట్ట అక్కడ పడుంటుందని ఎలా అంటారు? మీరు వాళ్ళని క్వశ్చన్ చేయరు, ఎందుకంటే వాళ్ళు పురాణాలు ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి, ఇవన్నీ వేదాలు చదివారు కాబట్టి వాళ్ళు మీరు జడ్జ్ చేయరు. అలంకారం చేసుకుంటేనే నేను మరి ఎలా రెడీ అవుతున్నా? నేనేం రెడీ అయ్యాను, జస్ట్ మీలాగా కమ్మలు పెట్టుకున్నాను, కాలర్ పెట్టుకున్నాను, స్టిక్కర్ పెట్టుకున్నాను అంతే కదా, జడేసుకున్నాను అంతే కదా. నేనేం మేకప్ ఏం వేసుకోలేదు కదా. మేకప్ వేసుకుంటే నేను ఎలా రెడీ అయ్యాను క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. నేనేం మేకప్ ఏం వాడలేదే, మరి అది కూడా చూడాలి కదా అక్క. వాళ్ళని క్వశ్చన్ చేయరు, ఎందుకంటే వాళ్ళంటే ఒక భయం అందరికీ. మీరు అంటున్నారు కదా చాలా మంది ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే కనుక అమ్మ వాళ్ళు రారు, అది రాదు,
సమ్ రీజన్స్ ఉన్నాయండి, అవి చెప్తే కనుక ఇప్పుడు నన్ను మళ్ళీ ట్రోల్ చేస్తారు. నేను కేరళ గురించి మనీ గురించి చెప్పడం వల్ల అప్పుడే వీళ్ళందరూ బయటకు వచ్చారు. ముందు ఒక్కరు కూడా నేను రెస్పాండ్ అవ్వలేదు, ముందు నేను ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు లావణ్య అక్క ఉంది కదా, లావణ్య అక్కతో కనుక అప్పుడు అంతకంటే ముందు ఉన్నప్పుడు అతను ఏమని చెప్పాడు, మాకు ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ కావాలని అడిగాడు. శివరుద్ర గారు అడిగారు, శివరుద్ర నాగ సాధువు గారు అడిగారు. మరి ఎందుకు అడిగారో నాకు తెలియదు. ఆ అక్కతో అన్న రియల్ అని చెప్పేసి, మరి అక్క దాని గురించి మాట్లాడలేదు. అక్క దాని గురించి మరి అమ్మవారు వస్తుంది అంటున్నారు కదా, అమ్మవారు వస్తుందని అంటున్నారు. ప్రతి ఒక్కరికి అమ్మవారు పుణ్యాలకు అందరికి అక్రమ సంబంధాలేనా? వదిలే మమ్మీ, వాళ్ళని కొన్ని మాట్లాడారు. మీరు కూడా అవన్నీ చూసేసి వాళ్ళని కూడా మీరు ఇలాగే క్వశ్చన్ చేయండి. మీరు నన్ను ఎందుకు మొత్తానికి ఇలా చేస్తున్నారు? ఇప్పుడు నిజం ఎక్కడుందో తీసుకురాని అంటే నేను కూడా తీసుకురాలని మీకు ఒక ధీమా ఉండొచ్చు. తీసుకొని వచ్చిన రోజు మీ మాటలని మీరు వెనక్కి తీసుకోగలరా? నేను ఒకటి అడుగుతున్నా. ప్రజలు కానీ మీడియా కానీ ఈ రోజు మాటిన మాటలకి తీసుకోగలుగుతారా రేపు? భవిత ఎపిసోడ్ మొత్తం కూడా నెగిటివ్ గా వెళ్తుంది మొత్తం లోకానికి ఇట్లా. కానీ మీ చెల్లె కానీ మీ అక్క కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? వాళ్ళు ఏమంటున్నారు? మా అక్కలు అయితే నన్ను ఏమన్నారు, ముఖ్యంగా మా అక్క వాళ్ళు నన్ను నిజంగానే ట్రస్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, మాట్లాడుకుంటాము. తర్వాత వచ్చేసి అంతే, కానీ నాకు సోషల్ మీడియా గురించి నాకు నిజంగానే తెలియదు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు సీరియల్స్ చూస్తారు, ఏమేమి సీరియల్స్ చూస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మా తమ్ముళ్ళతో ఆడుకుంటాను. మా అక్క ఒక చదువుకుని ఉండగా అప్పుడప్పుడు బుక్స్ తీసుకొని చదువుకోవడానికి నేను ట్రై చేస్తే అలా అయ్యేది. అప్పటి నుంచి నేను బుక్ స్టోర్ కూడా వెళ్ళడం స్టాప్ చేశాను. అంటే ఇప్పుడు చదవడానికి వస్తుంది 5th క్లాస్ వరకు. అంటే 5th క్లాస్ వరకు అంటే ఈ మధ్య నేను కొన్ని డేస్ తర్వాత నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తాను అక్క. చాలా నేర్చుకున్నాను. 6 పూర్తి అవ్వాలి. 6 పూర్తి అవ్వలేదు అంతవరకే. 6కి వెళ్ళింది కానీ పూర్తి అవ్వలేదు. అందుకే నేను 5th అని చెప్తున్నాను. తర్వాత వచ్చేసి చదువుకుందాం అని చెప్పేసి 10th ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు కూడా అది కరోనా కోవిడ్ సమయంలో నేను పెట్టుకున్నప్పుడు ఎగ్జామ్ రాయలేదు అక్క. నేను అప్పుడు కూడా అలా కూడా ట్రై చేశాను. నేను స్టడీ పరంగా ట్రై చేయలేదు అంటున్నా. నేను చాలా ట్రై చేశాను. మా అమ్మ కూడా ఇలా అందరు ఇప్పుడు ఎలా జడ్జ్ చేస్తున్నారు, అందరు జనాలు మొత్తం ఇలాగే నన్ను జడ్జ్ చేశారని ముందుగానే ఆలోచించి వద్దని చెప్పింది. దానివల్ల నాకు ఎఫెక్ట్ అయింది. నేను బయటకు రావాలనుకున్నాను, వచ్చాను. ఇప్పుడు అమ్మవారు వస్తుందని నేను చెప్పేసి బూర సౌండ్ పెడితే నాకు మైకం వస్తుందని చెప్తా. అంటే నేను కంట్రోల్ చేసుకోవడంలో మీకు మిస్టేక్ కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రతిదీ రావడం అనేది తప్ప ఉండొచ్చు. నా వరకు నేను కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పటికి నేను నేర్చుకుని ఉంటా. ఇప్పుడు నేను ధ్యానం చేశాను, ధ్యానం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. దానివల్ల నేను కంట్రోల్ చేయడం నేర్చుకున్నా. నేను మెటాన్గా నాకు పెయిన్స్ కానీ మైండ్ ఇది అవ్వడం కానీ ఏం స్టాప్ అవ్వదు కదా. మీరు ఆ టైంలో అది మ్యూజిక్ పెట్టేసి మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం మీరు నన్ను సఫర్ చేశారు అని నేనేం అనలేదు. అప్పుడు నాకు కొన్ని మైండ్ గుర్తుండవు, నన్ను అడగకండి అని చెప్పా. అప్పుడు కూడా మీరు మమ్మీని అడగండి, నువ్వు అమ్మ కూర్చో దేవుడు కూర్చో అని మాట్లాడా. నేను ఎవరు కూర్చి కాదండి, నాకు ఒక జన్మ గుర్తు వచ్చింది, దానికోసం నేను ఫైట్ చేస్తున్నా. విగ్రహాలు తీసిన తర్వాత మీరు మాత్రం ధ్యానం చేసే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, కానీ కోపంతో ఎక్కువ కనిపిస్తున్నావు. ఎందుకంటూ? కోపం అంటే కనుక పాములకి కోపం ఎక్కువ ఉంటుంది, అంటే నాకు కోపం చాలా ఎక్కువ. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కనుక ఇప్పుడు కూడా నేను ఎవరిని ఏమనట్లేదు. మీరు నన్ను ఇలా అన్నారని చెప్పేసి ఎవరో నేను మాట్లాడట్లేదు కూడా. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. అదైతే నేను చెప్తున్నాను. థ్యాంక్స్ అయితే ఎందుకు చెప్తున్నా అంటే కనుక మీరు ఇలా నా కోసం వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ టైంని నా కోసం కేటాయించినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు రుద్రస్వామిని ఇలా అడగండి, రుద్ర నాగ సాధువు గారిని. మీరు ఇలా లేడీస్ గురించి ఇలా మాట్లాడడం కానీ, లేకపోతే 12 తరాల శాపం, దేవులకి శాపం పెట్టేది, మనుషులకి శాపం పెట్టేది ఎవరంటే కనుక ఋషులు, మునులు. అది కూడా పరంపర, వాళ్ళు మాత్రమే శాపం పెట్టగలరు. ఒకవేళ దేవుడికి సంబంధించినది, ఒకవేళ నేను నిజంగా అబద్ధం చెప్పుంటే వాడికి నాకు దేవుడు శిక్ష వేసి ఉండాలా లేదా? మరి నేను యాక్టివ్గానే ఉన్నానే, అవునా కదా? మరి యాక్టివ్గానే ఉన్నా, శిక్ష అంటున్నారు. మరి చూద్దాం అది కూడా. నేనేం తప్పు చేయట్లేదు. తప్పు చేస్తే ప్రతి ఒక్కరు భయపడాలి. ఇప్పుడు దేవుడు అంటే కనుక అందరికీ భయం ఉందని నేను చెప్పాను, కొంతమందికి భయం లేదు కూడా అని అన్నట్టు. చాలా మంది ఫేక్ చెప్తున్నారు, ఫేక్ మాటలు. ఒకటి నిజంగా చెప్తున్నాను, ఎవరైతే ఫేక్గా వచ్చారో వాళ్ళ వల్ల రియాలిటీగా ఉన్న వాళ్ళకి కూడా ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నిజమైన వాళ్ళు కూడా బయటికి రావట్లేదు అనే విషయం ఎవరికైనా తెలుసా? ఒకవేళ మీరు ఇలాంటి వాళ్ళని ఉన్నప్పుడు మీరు నిజాన్ని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఎందుకు రారు? మీకు కొంచెం ఎందుకు ప్రూవ్ చేయలేరు? మీరు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం చనిపోతానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. భూమి మొత్తం మీరు మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఏం సాక్ష్యాలు ఉంటాయి? ఆఖరికి విగ్రహం కూడా ఉందని చెప్పాను కదా. మరి విగ్రహం తీసినప్పుడు మీరు నమ్మాలి. యాగరెడ్డి గారిని, అశ్విన్ గారిని తీసుకొని వస్తాను ఒకరోజు. మీ ఇంటర్వ్యూ వాళ్ళు వస్తారా? విగ్రహం తీయడానికి ఎవరు సహకరించిపోయినప్పుడు మీరు ముందుకు వెళ్తారా? ఎన్ని రోజులు సమయం పడుతుంది? సమయం అయితే నేను చెప్పలేను. నేను మాత్రం పోరాడుతూనే ఉంటాను. ఎందుకంటే సపోర్ట్ లేకుండా మీరు సొంతంగా వెళ్ళి తీయగలుగుతారా? అంత శక్తి ఉందా? శక్తి గురించి మాట్లాడద్దు, శక్తి గురించి మాట్లాడకూడదు. ఇది పవర్ అనేది కాదు.
ఒకటి నేను విజయనగరం అతను నేను ఒకటే అడుగుతున్నాను. మీరు ఒక మాట అన్నారు, మేము బబిత గారి కోసం మీ ప్రయత్నము వాళ్ళకి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నామని ఆ వీడియోలో అన్నారు. మీరు నిజంగానే మా కోసం మీరు ఫైట్ చేసి మీరు మాకు నిజంగానే కావాలనుకుంటే విగ్రహాలు తీయడానికి మీరు నాకు సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. మీరు అది సపోర్ట్ చేయలేదు, కామెంట్స్ చేస్తారు, కిడ్నాప్ చేస్తారని చెప్పేసి ఏవేవో మాట్లాడుతున్నారు. విగ్రహాలు వెలికి తీసి మొత్తం ఇప్పుడు మీ సమస్య మొత్తం క్లియర్ అయిపోతే క్లియర్ అవుతుంది అంటే ఏం మంచి జరుగుతుందని ఏమనుకుంటున్నారు? హెల్త్ పరంగా కానీ లేకపోతే కనుక నేను చదువుకోవాలని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా. మీరు ఎలా ఉంటున్నారు, నేను అలా ఉండాలనుకున్నా, తప్పు కాదు కదా నాది. ఇవి గుర్తున్నప్పుడు ఎవరైనా ఉండగలరా? కానీ మమ్మీ మాత్రం నువ్వు నార్మల్ అమ్మాయి లాగానే జీవితం గడుపుతున్నావు, నార్మల్ అమ్మాయి లాగానే గడుపుతున్నావు, ఎక్సెప్ట్ ఒక పౌర్ణమి తప్ప అని అంటుంది. ఎందుకంటే కనుక పౌర్ణమి రోజు అది వచ్చేటప్పుడు నాకు చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది స్కిన్ కి ప్రతి ఒక్క పామ్కి ఉంటుంది, చాలా సఫర్ అవుతుంది. ఏ పామ్ అయినా సఫర్ అవ్వాల్సిందే. ఆ టైంలో వచ్చేసి ఇప్పుడు నేనైతే కనుక ప్రతి పౌర్ణమికి నాకు వస్తుంది. మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఒక పాముకి 18 years నుంచి నాకైతే కనుక. ఇంకొకటి నాగలోకం పాతాళలోకం కింద ఉందని చెప్పాను. తర్వాత వచ్చేసి అతల కుతల అవన్నీ మీకు తెలిసినట్టే నాకు తెలియదండి. మీరు ఎలాగో నేను పురాణాలు చదవలేదు, ఏమీ చదవలేదు. నాగలోకం నుంచి వచ్చారు కదా, మీకు ఇవన్నీ తెలియాలి కదా అంటే కనుక మీరు నాగస్వరం పెట్టేసి నా మైండ్ ఇచ్చేస్తారు. ఒకటి చెప్తున్నాను, తిన్నాక నేను చిన్నప్పుడు తినేదాన్ని, గుర్తొచ్చిన నుంచి నేను తినట్లేదు. ఎగ్స్ పడవు, స్మెల్ చూస్తే కూడా వామిటింగ్ అయిపోతుంది. అలాగ అందరిలాగా బయట స్నాక్స్ తినను. ఒకటి ఇంట్లో ఫుడ్ అయితే తింటాను, అది కూడా వచ్చేసి ఫ్రూట్స్ తింటాను. ఏమైనా వెజిటేబుల్స్ ఇవి తింటానేమో కానీ నాన్ వెజ్ నేను అసలు. మళ్ళీ ఎవరైనా బయట కూల్ డ్రింక్స్ కూడా తాగుతారు కదా, అవి కూడా నేను తాగను. ఎందుకని? నాకు ఇష్టం ఉండదు. లేదు, అవేం లేదు, నాకు తాగాలనిపించదు. నాకు అది బాడీ కన్నా సపోర్ట్ చేయదు. సో అందుకని నేను తాగను. సో మీరు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే శ్రీనివాస్ ఇలా మాట్లాడకి ఇది ఇంతటితోనే వదిలేసాయి అని ఏమైనా చెప్తున్నారా? లేకుంటే ఏం చెప్పలేదు. ఫస్ట్ అయితే కనుక అందరు అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీని రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సఫర్ అవుతుంటారు అని చెప్పేసి. నాకు వాళ్ళ ఫ్యామిలీని సఫర్ చేయాలని లేదు. ఒకవేళ అతని ఫ్యామిలీ నాకు సఫర్ చేయాలనుకుంటే కనుక అది అంటే కనుక అతని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ప్లీజ్ దయచేసి నాకు ఇది ఒక్క హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఆయన నీ కోసం వస్తా అంటే ఓకే అంటవా? అంటే మ్యారేజ్ అంటే దైవ కార్యం కోసం నేను ఓకే, అతను సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు దైవ కార్యం కోసం ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. నేను సపోర్ట్ చేసి నేను తీసుకుని వచ్చినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. పీఠాధిపతులు రండి కాంటాక్ట్ టెస్ట్ చేసుకొని అన్నప్పుడు అతన్ని అప్పుడు కూడా వాళ్ళేం రాలేదు. బిగ్ టీవీ వారికి ఫోన్ చేస్తాను వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడేమో వాళ్ళు ఫేక్ అని చెప్తున్నారు. ఓకే, నిజంగా నేను నిజం అని తెలిసినప్పుడు మీ అందరు అన్న ప్రతి ఒక్క మాటని మీరు వెనక్కి తీసుకోగలరా? తీసుకోలేరు కదా. అలాంటప్పుడు ఎందుకంటే మీరు నన్ను జడ్జ్ చేయడం? ఎవరో ఫేక్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫేక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు సమాధానం చెప్పే రోజు వస్తుంది. ప్రతి మీడియా కూడా ఈరోజు మాటలు కూడా వాళ్ళు అన్న మాటలు కూడా సమాధానము చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. అలా అనేసి మేమేమి వెనక్కి తగ్గం, అలానే మేము భయపడం కూడా. ప్రతి మీడియా ఈ రోజు మాట్లాడొచ్చు కానీ ఇప్పుడు విగ్రహాలన్నీ ఒకసారి వెతికి తీసాక ఆడ ఏం లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ అన్న మాటలన్నీ వెనక తీసుకుంటారా? వెనక్కి తీసుకోండి కాదు, ఏ శిక్ష వేస్తారో వేయండి. శిక్ష వేస్తే తీసుకోండి. నేను ఫేక్ అని అప్పుడు మీరు ప్రూవ్ చేయండి అని చెప్తున్నా. అప్పుడు నేను ఏమైనా తీసుకుంటా అంటున్నాను కదా, మీరు ఫేక్ అనే నేను కామ్గా ఉంటా. మీరు ఏ శిక్ష వేసినా నేను దాన్ని స్వీకరిస్తా అన్న. ఒకవేళ విగ్రహాలు లేకపోతే కనుక అందరిలాగా నేనేమో పూనకాలు వచ్చి నేను యాక్ట్ చేయలేదు. ఒకవేళ నన్ను అలా అనుకున్నాను అది ఇంకొకటి. నేను మనీ కోసం రాలేదు, ఎవరి నుంచి మనీ ఆశించట్లేదు. ఒకటి చెప్తున్నాను, నాకు మనీ వద్దు, పర్టికులర్గా నాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటే కనుక విగ్రహాల కోసము అందరూ అక్కడికి వెళ్ళి ఇప్పుడు చాలా గుళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క గుడిని అందరూ ఏమీ పూజలు చేయట్లేదు. చాలా పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి, వాటిని ధ్వంసం కూడా చేశారు. మరి ధ్వంసం చేసినప్పుడు ఏమైనా అనిపించిందా నీకు? కోపం గట్లా వచ్చిందా? చాలా పెయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు వెళ్ళి అక్కడ గొడవ చేసింది, అలా మీరు ఎందుకు బయటకు రాలేదు ఆ సమయంలో? నేను అప్పుడు మౌన ధ్యాన దీక్షలో ఉన్నాను చెప్పాను. అప్పుడు మాట్లాడకూడదు, ధ్యానంలో ఉంటాము. అప్పుడు ఇవన్నీ నాకు తెలియదు కూడా. సో అందుకని అది కూడా నాకు అరుణకొండ గురించి ఎలా తెలిసిందంటే మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడు నాకు తెలిసింది ఎందుకు మమ్మీ ఇలా అవుతుంది, అక్కడ బలులు ఇస్తున్నారు కదా అంటే. వాళ్ళు అతనికి సంబంధించిన అలాంటి వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేయరండి. ఇలా నేను ఊకనే ఇప్పుడు అంటున్నాను కదా, నా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి జడ్జ్ చేస్తారు. అలాంటి వాళ్ళని మాత్రం ఆ నిజాన్ని మాత్రం వెలికి తీయరు, కానీ మమ్మల్ని మాత్రం ఇలా జడ్జ్ చేస్తారు అని నాకు అనిపించింది. ఇప్పుడు అమ్మ మీరు చివరిగా మీపై బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, ఫేక్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే మీరు ఎంత చేసినా కూడా మీరు ఆపటం లేదు. ఒకవైపు ఆపనండి, నిజం ఉన్న కాడ ఆపను. నిజం లేదని అంటే సమాధానం ఇస్తారు. ఏ సమాధానం చెప్తాను? ప్రూఫ్ చేయించండి.
ప్రతి మీడియా ప్రూవ్ చేయలేరు. ప్రతి మీడియా ప్రతి జనాలు అవును అడుగుతున్నాను. ఎందుకంటే నేను విజయనగరంకి వెళ్తే అక్కడ టెంపుల్ దగ్గరికి అక్కడ టెంపుల్ వ్యక్తి కూడా అశ్విన్ గారు మీడియాతో సహా రాండి అన్నాడు కదా. పదండి మరి మీడియా రాదు. పదండి. ఇప్పుడు అంటున్నారు కదా అక్కడికి పోయి మీరు లైవ్ పెట్టండి. లైవ్ ఎందుకు పెట్టాలి? రాండి. మీరు ఈ రోజు ఇన్ని క్వశ్చన్లు వేశారు కదా, రారండి, నిజంగా చెప్తున్నాను కదా. ఎందుకు క్వశ్చన్ వేసాం మరి? శివ గారు కూడా చెప్పారు వస్తామని చెప్పేసి. మరి అతను వస్తాడో రాడో నాకు తెలియదు. వెళ్ళేటప్పుడు మాత్రం ఇన్ఫార్మ్ మాత్రం నేను చేస్తాను. మరి మీ మీడియా కూడా వస్తారో నాకు తెలియదు. బట్ ఒకవేళ నేను ఫేక్ అని మీ మీడియా ప్రూవ్ చేయండి. అందరినీ ప్రూవ్ చేస్తున్నారు కదా, ప్రూఫ్ చేయించేది మీడియానే కదా. ప్రూవ్ చేస్తున్నారు కదా. మరి కొంతమందిని మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతే పుట్టలు అక్కడ పడి ఉంటాయి, 12 తరాలు శాపం వస్తుంది. ఎవరైనా మీకు శాపం పెట్టేంత ఉందా అండి? ఫస్ట్ శాపం పెట్టేంత శక్తి మీలో ఉందా అసలుకి? ఎలా శాపం పెడతారు అంటే ప్రతి ఒక్కరికి మీరు శాపం పెడుతూనే పోతారు. అయితే మీరు నాగసాధులు, మీరు ఎంత శాంతంగా ఉండాలి మరి? మమ్మల్ని అంటున్నారు కదా, ఇంత అరుస్తున్నారు, ఇంత మాట్లాడుతున్నారు, మా అమ్మ మా నాన్న అంటున్నారు కదా. మరి మీ అమ్మ అంటున్నా ఈ అమ్మవారు ఏదో ఉంది, ఆమె కూడా ఒక పామే, ఎల్లమ్మ తల్లి, ఆమె కూడా ఒక పామే. మరి ఆ పాముని నువ్వు అమ్మ అంటున్నావు. ఆ అమ్మ అన్నప్పుడు నువ్వు ఆ అమ్మని నువ్వు అవమానించావు. ఎలా అవమానించావు? పుట్టలు అక్కడ పడి ఉంటాయా? పుట్టలకి ఒక వాల్యూ ఉంది ఫస్ట్ అయితే కనుక. ప్రతి పుట్టలో పాము ఉండాలని అనను, కాకపోతే ప్రతి ఒక్క పుట్టకి వాల్యూ ఉంది. పుట్టకి వాల్యూ ఉందో లేదా మీరే చెప్పండి మరి. అలాంటప్పుడు మరి పుట్టలు అక్కడ పడి ఉంటాయని అనడం ఎందుకు? నేను ఎందుకు శాపం ఇస్తున్నా అడుగుతున్నందుకు అతనికి ఆ కోపం వచ్చి ఉండొచ్చేమో కానీ అతను మాట్లాడే మాటలు ఎవరికి గుర్తుకు రావు. మాట్లాడే అందుకంటే వాళ్ళు నాగ సాధువులు కాబట్టి వాళ్ళని చూస్తే అందరికి భయం వస్తుంది కాబట్టి అందరు భయపడతారు. ఎందుకంటే కనుక ఇలాంటి వాళ్ళని అనేది వీరు జడ్జ్ చేయరు. మరి శాపంగా మారే అవకాశం ఉందా? శాపం అంటే ప్రపంచానికి ఇది అవుతుందండి. నేను ఇదైతే చెప్తాను. ఇంకేమొస్తాను కూడా నేను ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా నేను ఏమని చెప్పాను అనుకోండి, ఇవన్నీ నార్మల్ గానే వస్తుంటాయి. సంవత్సరాల్లో అంటే దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. నేను తీయని మరుక్షణం అంటే నేను వదులుకున్న మరుక్షణం ఇది. అంటే నువ్వు సంకల్పం నుంచి బయటికి వస్తే ఆ క్షణమే ఎఫెక్ట్ పడుతుంది పక్క. ఎందుకంటే నేను ఆపను కదండి, నేను బ్రతుకున్న చేస్తూనే ఉంటాను. కాకపోతే కనుక నేను ఖచ్చితంగా ఈ జన్మలో చేసే తీరుతాను. నమ్మకం ఉందా? నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే కనుక నేను తీస్తాను అక్కడికి. నేను 9 ఏళ్ళు నాకు 9 years ఉన్నప్పటి నుంచి ఆ విగ్రహాలు ఎక్కడున్నాయి నేను ఫైట్ చేశాను. అది తెలిసిన తర్వాత ఇప్పుడు వదిలితే కనుక నాకు నేను వాల్యూ ఇచ్చుకున్నదాన్ని కాదు. అప్పుడు నేను మా పేరెంట్స్కి కూడా నేను ఇంకా వాల్యూ ఇవ్వనట్టే అర్థమవుతుంది. మీరు ఇంకొకటి వాళ్ళని నాగసాధు వాళ్ళని కూడా అడగండి ఈ శాపాల గురించి. ఈ శాపం ఇస్తాను, మీకు శాపం ఇచ్చేంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీకు శాపం అయితే మీరు ఇవ్వలేరు, ఎప్పటికీ మీరు ఇవ్వలేరు. ఎందుకంటే మీరు నాగసాధులు ఉండొచ్చు, మీరు పరంపర అయి ఉండొచ్చు. మీరు పరంపర వచ్చే ప్రళయాన్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? నేను ఒకటే అడుగుతున్నా. మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, మీరు ఆపగలరా, మీరు ఇది చేయగలరా అని. మరి పరంపర అంటున్నారు కదా, మీ పరంపర శక్తులు అన్నిటిని ఉపయోగించి వచ్చే భూకంపాలను కానీ అంటున్నారు ఇది న్యాచురల్ జరుగుతూ ఉంటాయి. ఆ న్యాచురల్ కూడా మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? అంటే మీకేమైనా శక్తి ఉంటుందా ప్రకృతి విపత్తులను ఆపగలిగే ముందు తెలిసే విధంగా? నాకైతే తెలుస్తాయండి. నేను తెలుస్తాయని చెప్పాను కానీ ప్రతిదీ నేను బయట పెడతాను చెప్పలేదు. మొన్న వరదలు వచ్చే సమయంలో ఏమైనా ఇంటిమేషన్ ఏమైనా తెలుసు? నాకు తెలుసు అండి, ప్రతిదీ నాకు తెలుసు. నేను మామూలుగా చెప్పాను. ఆల్రెడీ మీడియాలో చెప్పాను కదా. మీడియాలో కూడా నేను చెప్పాను, కన్ఫర్మ్ చేసుకోండి కావాలంటే. విజయవాడ వరదలు అప్పుడా? విజయవాడ మునిగిపోతుంది నాకు తెలుసు. కేరళలో వర్షం పడుతుంది, ప్రతి చోట జరుగుతాయని నాకు తెలుసు. తెలుసు. ఇప్పుడు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. మరి వీటిని అన్నిటినీ నేను ఏమని అడుగుతున్నాను అంటే కనుక రుద్రసాధు నాగసాధువు గారికి ఒకటే విన్నపం ఏంటంటే కనుక మీ ప్రళయాలను అన్నిటిని ఆపండి. అంటే తెలుగు రాష్ట్రాలు ముందు ఈ సంవత్సరంలో ఏమైనా విపత్తులు వచ్చే అవకాశం ఉందా? నాకు తెలిసి పక్కా వస్తాయి. నీకు తెలిసి కాదు, నాకు తెలుసు. కన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తాయా? వర్షం పడుతుంది, విపత్తులు అంటే ఎక్కడైనా కామన్ అంటున్నారు కదా. నేను చెప్పిన మీరు కామన్ అంటున్నారు, మీ దృష్టిలో అది కామన్ అయి ఉండొచ్చు. దానికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి అవన్నీ జరగడానికి. పాపాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి దేవుడికి కూడా కోపం వచ్చేసి మీలాగే ఆవేశపడేసి చేయలేరు కదా దేవుడు కూడా. ఇంకా మీకు దేవునికి ఏం తేడా ఉండదు కదా, ప్రతి ఒక్కరు దేవుళ్ళు అయిపోతారా? మీరు ఇంకొక విషయం అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే కనుక మీకు పెళ్ళి అవుతుంది ఇది చేస్తారు, పెళ్ళి కాకపోతే మీకు దీనికి దైవాది అనుగ్రహం ఉండదు అని మాట్లాడతారు. ఒకవేళ తీస్తే మీరు ఏమంటారు? మీకు ఎవరైతే ఈ విషయం చెప్పారో వాళ్ళు ఏమంటారు? నాకు కావాలి. ఇప్పుడు రుద్రస్వామి గారు ఇలా మాట్లాడారు కాబట్టి నేను ఆయన ఒకటే అడుగుతున్నాను, ఇది మాత్రం చేయండి. ఇంకొకటి, అమ్మవారు వస్తుంది ప్రతి ఒక్కరికి, వచ్చే వాళ్ళకి అందరికీ అక్రమ సంబంధం అన్నాడు. ఇప్పుడు ఎవరో ఒకరు నీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గర దొరికిపోవచ్చు, మాట్లాడచ్చు. ఇప్పుడు ఆమెను కూడా నువ్వు బయట ప్రజల ముందు పెట్టినప్పుడు అతని భర్త వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? ఇంకొకటి, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయో, ఎన్ని గొడవలు అవుతాయో. మరి ఒక ఆడ మనము ఎట్లా చెప్పినావు? ఇప్పుడు అంటే భర్తకు అక్రమ సంబంధం పెట్టుకునిందని భర్తకు తెలిస్తే
కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉండడం కోసము ఎల్లమ్మ వస్తుంది, ఎల్లమ్మ పోలిందని మీదికి అప్పదని చెప్పుకున్న వాళ్ళు మాత్రమే అక్రమ సంబంధం. మరి నిజాయితీగా వచ్చే వాళ్ళు కూడా కొంతమంది భర్తలు అనుమానం పడతారా, పడరా? ఇంకొకటి యువకులు అన్నారు. యువకులకు కూడా అమ్మవారు వస్తుంది, వాళ్ళు లైఫ్ ఫైలరు, లేదంటే ఒక అమ్మాయిని వేరే కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లవ్ చేసిన యువకులను కూడా అన్నాడు. మరి అబ్బాయిలు కూడా అమ్మవాళ్ళు వస్తారు కదా. అన్నారు కొంతమంది, ఎవరో నాకు అంత గుర్తు రావట్లేదు, కానీ ఒక మాట అడిగాడు, ఈ అమ్మాయి లవ్ చేస్తుందేమో, లేకపోతే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ నాటకాలు ఆడుతుందేమో. ఒకవేళ నేను నిజంగా నాటకాలు అనుకుంటే మొత్తం నా ఫ్యామిలీని తీసుకొని వచ్చి నేను రోడ్డు మీద పెట్టను. అర్థమవుతుంది మీ అందరికీ. నేను రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇంకా ఒక అక్క ఉంది, ఒక చెల్లెలు ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ నేను ఫేక్ అని తెలిస్తే నా ఫ్యామిలీ పరువు మొత్తము నన్ను రోడ్డు మీదకి వస్తుంది. ఎవరు చూసినా సరే ఒక్కటే మాట అంటే, ఈ అమ్మాయి ఫేక్ రా, ఈ అమ్మాయి ఫేక్. మీరు నన్ను ఫేక్ అని మీకు రుజువులు లేకపోవడం వల్ల మీరు నన్ను అంటున్నారు. చాలా మంది చోట్ల బ్రహ్మం గారిని కూడా చాలా మంది అన్నారు, బ్రహ్మం గారిని కూడా. మరి బ్రహ్మం గారు పుట్టేసి వచ్చారని నేను చెప్పాను, దాని గురించి ఎవరు అడగలేదు. ఆయన బయటకు వచ్చేటప్పుడు మరి పీఠాధిపతులు అందరూ కనుక్కోవాలి కదా ఆయన పుట్టాడని. వాళ్ళకి ఇవన్నీ తెలియదు. నేను అన్న 2 మాటలు మాత్రమే వాళ్ళకి గుర్తొస్తాయి. ఏంటి, కేరళ. నాకు ఎప్పుడు అర్థమైందంటే కేరళ ఇదొక్కటి అని చెప్పేసి ఈ 2 గురించి బయట పెట్టినప్పుడే ఈ పీఠాధిపతులందరూ వస్తున్నారు అనమాట. ముందు ఒక్కడు రాలే, నన్ను ఒక్కరు వచ్చేసి ఈ అమ్మాయి ఇదే నన్ను ఒక్కరు మాట్లాడలేదు. నేను ఆ 2 విషయాలు ఎప్పుడైతే చెప్పానో మీరు అప్పటి నుంచి మీకు అంత కోపాలు వస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు మీ అందరూ నన్ను ముందే ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ముందే ఫేక్ అని మీరు ఎందుకు అనలేదు? నేను అదే అడుగుతున్నా. సో మొత్తం మీద ఏదైతే విగ్రహాల వెలికితీత కోసమే మేము పోరాటం చేస్తున్నాం, మమ్మల్ని కావాలని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ సబబు కాదు. ముఖ్యంగా మేము ఇవన్నీ ఒకవేళ ఫేక్ అయితే మేము మా కుటుంబంతో కలిసి మేము బయటకు వస్తున్నాం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మేము కేవలం లోక కళ్యాణం కోసమే పాల్పడుతున్నాం. దానికోసం అందరూ సహకరించాలంటూ ఒకవైపు భవిత మనతో చెప్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.